హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా అమ్మాయి బర్త్డేకి స్కూల్కి కొన్ని స్మాల్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఆ ప్యాక్ చేయడానికి ఈ కవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ కవర్స్ మనకు డొరటిలో దొరుకుతాయి. ఈ కవర్స్లో ఇలా పెన్సిల్స్, ఎరేజర్స్, కొన్ని క్యాండీస్, అలాగే కొన్ని యాక్టివిటీస్ ఏవైనా సరే మనకి ఏమి నచ్చితే అవి పంపించచ్చు అనమాట. మేమైతే ఇవి తీసుకున్నాము. ఇవైతే పంపించాలనేసి ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఉంచేసి వీటిని అయితే ప్యాక్ చేస్తాను. ఇలా ఒక కవర్లో యాక్టివిటీ బుక్ ఒకటి, పెన్సిల్ ఒకటి, కొన్ని క్యాండీస్, స్మాల్ టాయ్స్ కూడా వేసామన్నమాట. ఇది ఓన్లీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే. మళ్ళీ బర్త్డే చేసినప్పుడు వేరే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. స్కూల్లో పెద్ద మోసుకుపోలేం కదా, ఇలాంటివందుకే పిల్లలందరికీ కలిపి ఇలా చిన్నవి పెట్టి పంపిస్తూ ఉంటారనమాట. ముందు కూడా కొంతమంది ముగిస్తా ఇచ్చారు ఇలాగా, అందుకనేసి మేము ఇలానే ప్లాన్ చేసుకున్నాము. ఒక యాక్టివిటీ బుక్, అందరూ చిన్న టాయ్స్, గ్లాసెస్ అలాంటివి పెట్టారు. అవన్నీ ఎందుకులే, యాక్టివిటీ బుక్ అయితే అట్లీస్ట్ కాసేపు అన్న దాంతో ఆడుకుంటారు అన్నట్టుగా ఒక యాక్టివిటీ బుక్, మనకు కొన్ని క్యాండీస్, ఒక పెన్సిల్, చిన్న టాయ్స్ అందులో వేసామన్నమాట. ఇలా ఈ విధంగా కవర్స్ తెచ్చుకున్నాము. ఈ కవర్స్ మనకు ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. నేనైతే డాలర్లో తీసుకున్నాను. ఆ డాలర్లో తీసుకున్న కవర్లను అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసేసి దీనికి మనకు టై చేయడానికి ఒక పిన్ లాంటిది వస్తుంది. అది టై చేసే స్పేస్ సరిపోలేదు, అందుకనేసి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి కావాలంటే ప్లాస్టర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్లాస్టర్ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్నాను. ఇలా నేను అన్ని పాట్స్, చాక్లెట్స్ ఒక దాంట్లో, యాక్టివిటీ బుక్స్ ఒక దాంట్లో, పెన్సిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అలా పెట్టుకుంటే మనకు పెట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉండదు అన్నట్లు అన్నీ ఇలా డిఫరెంట్గా పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసిన తర్వాత ప్లాస్టర్ వేద్దామని ప్లాస్టర్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక్కొక్క దానికి ప్లాస్టర్ అయితే లేట్ అవుతుంది అన్నట్లు అన్ని కవర్లో ఫిల్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి ప్లాస్టర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. బాయ్స్కి ఇలా బ్లూ కలర్, గర్ల్స్ కలర్ రెయిన్బో కలర్ తీసుకున్నాను, పింక్ దొరకకపోతే. ఇలా ఈ విధంగా బాయ్స్కి కొన్ని, గర్ల్స్కి కొన్ని అన్నీ ఈ విధంగా అరేంజ్ చేసేసి ప్యాక్ చేసేసాను అనమాట. అన్నీ అయిన తర్వాత ప్లాస్టర్ వేసాను, అది కూడా చూపిస్తాను. ఇలా ఈ విధంగా ఈ క్లాస్లో ఎంతమంది ఉంటే అన్ని ప్యాకెట్స్ అయితే రెడీ చేశాను అనమాట. ఈ క్లాస్లో 14 మెంబర్స్ కిడ్స్ అయితే ఉన్నారు. టీచర్స్ 3 మెంబర్స్ అంట. టీచర్స్కి అయితే సపరేట్గా వేరే ఏవైతే కొన్నామన్నమాట. అవి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేసి ఇవ్వచ్చులేని ముందు రోజు నైట్ దాంట్లో సర్దాను. ఇది ఒక 2 రోజుల ముందు ప్యాక్ చేశాను అనమాట. ఇలా ఈ విధంగా బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్గా అని ప్లాన్ చేశాను. యాక్టివిటీ బుక్ అంటే అమ్మాయి బర్త్డే కదా, అందుకనేసి యాక్టివిటీ బుక్ అందరికీ సేమే తీసుకున్నాను. ఇవి ప్యాకింగ్ చేస్తుంటే మా అమ్మాయి ఏమో వీడియోగ్రాఫర్ అయిపోయింది. మధ్యలో వస్తూ చూస్తుంది, నాకు ఆ క్యాండీ కావాలి, ఈ క్యాండీ కావాలనేసి అడుగుతుంది. చూడండి, మధ్యలో క్యాండీస్ కోసం నా దగ్గరికి వచ్చి అక్కడ ఇక్కడ చెక్ చేస్తుంది. ఓన్లీ కిడ్స్కి ఇవి ఇచ్చాము. కిడ్సే కాకుండా టీచర్స్ కాకుండా బస్ డ్రైవర్స్ కూడా ఉంటారు. బస్ డ్రైవర్స్కి కూడా సపరేట్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఈ విధంగా మొత్తానికి 14 ప్యాక్స్ అయితే ఇవి ప్యాక్ చేసామన్నమాట. బాయ్స్కి ఇవి, గర్ల్స్కి ఇవి. ఇలా అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ప్లాస్టర్ అయితే పెట్టేశాను. ప్లాస్టర్ పెట్టేసిన తర్వాత కూడా ఇంకా చాలా మిగిలాయి ఇవి. ఈ మిగిలినవన్నీ మళ్ళీ లోపల పెట్టేశాను. ఎందుకంటే మోక్షిత బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను కదా, దాంట్లో ఏమైనా గేమ్స్ పెట్టి కిడ్స్కి అలా ఇవ్వచ్చు అన్నట్లుగా పెట్టేశాను అనమాట. ఇలా ఈ విధంగా స్కూల్కి వెళ్ళవలసిన చిన్న స్మాల్ గిఫ్ట్స్ అయితే రెడీ చేసేసి పెట్టేశాను. నెక్స్ట్ డే స్కూల్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఆ రోజే మోక్షితకి స్కూల్ లాస్ట్ డే, అందుకనేసి అన్ని హడావిడిగా ఉంది. ఆ రోజే స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా ఉండింది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ లాగా సర్టిఫికెట్స్ అయితే ఇస్తారనమాట. అలా ఉండడం వల్ల అన్నీ హెక్టిక్ అయిపోయాయి అనమాట. మార్నింగ్ లేచి మోక్షితాన్ని డ్రాప్ చేసి టీచర్స్కి, బస్ డ్రైవర్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ప్యాక్ చేసేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళి స్కూల్లో మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళేవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇంతేనండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమిత కిచెన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.